లవ్ కమ్ అరేంజ్డ్. మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. నేను తమిళంలో దాదాపు 15 చిత్రాల్లో కథానాయికగా నటించాను. శివబాలాజీతో కలిసి తమిళంలో ఓ చిత్రం చేశాను. అప్పుడే తనతో క్లోజ్ అయ్యాను. ఆ తర్వాత అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. అలా స్నేహం ప్రేమగా మారింది. ఇంట్లో పెద్దలు ఒప్పుకున్నారు. అలా మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమైంది. మాకు 2 పిల్లలు. పెద్దబ్బాయి పేరు ధన్విన్, చిన్నుడి పేరు గగన్. రెండో కాన్పులో పాప పుట్టాలని కోరుకున్నా. అయితే మళ్లీ అబ్బాయి పుట్టాడు. మా వారు శివబాలాజీ సినిమాలతో బిజీగా ఉంటారు. నేను కూడా బిజీగా మారిపోతే ఎలా? ఆర్థికంగా ఎదగాలి అనుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడంలో తప్పులేదు. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. పిల్లల బాల్యాన్ని బేబీకేర్ సెంటర్స్ కు అంకితం చేయకుండా అమ్మగా నా బాధ్యతను నిర్వర్తించాలని అనుకున్నా. నా పిల్లల బాల్యం నా సంరక్షణలోనే గడవాలని కోరుకున్నా. అందుకే కెరియర్ కి కూడా కామా పెట్టేసి మా చిన్నబ్బాయి 2.5 ఏళ్లు వచ్చాక నేను కెరియర్ పై దృష్టి సారిస్తాను. పిల్లాడు అమ్మాడటం, అడుగులు వేయడం, అమ్మ అని పిలవడం అన్ని దగ్గరుండి చూసి విని అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నాను. ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర క్షణాలివి. ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలు వారి పిల్లల్ని బేబీకేర్ సెంటర్లో ఉంచుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇది తప్పనడు. కాకపోతే ఇలాంటి సందర్భాల్లో కనీసం కుటుంబ సభ్యుల సంరక్షణ అయినా ఉండేలా చూసుకుంటే మేలు. షార్ట్ గ్యాప్ లో కెరియర్, పిల్లలు బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. పుట్టింటివారు, అత్తింటివారు ఇలా వీరిలో ఎవరో ఒకరు పిల్లల్ని చూసుకోవాలి. భలే భలే మగాడు బాయ్ చిత్రం షూటింగ్ సమయంలో మా అత్తమ్మ నాతో వచ్చింది. మా రెండో అబ్బాయికి అప్పుడు 4 నెలలు. కార్వన్లో అత్తమ్మ బాబును చూసుకునేది. షార్ట్ గ్యాప్ లో నేను మా పిల్లాడి దగ్గరికి వెళ్లిపోయేదాన్ని. ఇక పెద్దోడిని ఇంటి దగ్గర మా అమ్మ చూసుకునేది. వీరి సపోర్ట్తోనే పిల్లల పోషణ నాకు మరింత సులువైంది. అందరిలాగే అమ్మయ్యాక అందరిలాగే సహనం పెరిగింది. నా ఆలోచనలో మార్పు వచ్చింది. ఎంత మారినా పిల్లల అభిరుచులను మాత్రం కనిపెట్టలేకపోతున్నా. మా పెద్దోడు 6 నెలలు ఉన్నప్పటి నుంచే ఐప్యాడ్తో దోస్తీ చేశాడు. వాళ్ళ నాన్న అలవాటు చేశాడు. వాడికేదో చెప్పాలని ఐప్యాడ్లో వీడియో ఆన్ చేసి ఇచ్చేవాడు. బాబుకి అదే అలవాటైంది. ఈ అలవాటును మాన్పించడానికి నేను చాలా కష్టపడ్డాను. పిల్లాడిని సాయంత్రాలు పార్క్ తీసుకెళ్లడం, ఆడించడం, సైక్లింగ్ చేయించడం ఇలా వేరే వ్యాపకాలతో వాడిని బిజీ చేశాక ఐప్యాడ్ అలవాటు తగ్గింది. ఇప్పుడైతే రోజుకో అరగంటో గంటో ఫోన్తో కాలక్షేపం చేస్తాడు. గేమ్స్ భలే ఆడతాడు. నాకన్నా మా వారికన్నా వాడి ఫాస్ట్ గా ఆడతాడు. మాకు షార్ట్ కట్స్ కూడా చెప్తుంటాడు. పెద్దాన్ని చూసి చిన్నుడికి ఐప్యాడ్ ఇవ్వకూడదని అనుకున్నాం. అల్లరే అల్లరి. పిల్లల క్రమశిక్షణ అనేది తల్లి బాధ్యత. ఈ తరం తండ్రులు పిల్లలతో చాలా క్లోజ్ గా ఉంటున్నారు. చాలా గారాబం కూడా చేస్తున్నారు. మావారు అంతే. ఆయన పిల్లలతో కలిస్తే అల్లరే అల్లరి. అందుకే ఆయన మాట అంతగా వినరు. నేను రంగంలోకి దిగితే గాని అల్లరి తగ్గదు. అలాగని పిల్లలను కొట్టడం, బెదిరించడం అంటూ ఏమీ ఉండదు. వారి కళ్ళలోకి చూస్తూ ఇలా చెయ్యొద్దు అని 4 మంచి మాటలు చెబుతానంతే. సెట్ అయిపోతారు. ఈ పద్ధతి ఇప్పటికైతే మంచి ఫలితాలే ఇస్తుంది. 100కి 100 మార్కులు. చదువు అనగానే మార్కులే కోలమానం అనుకుంటారు. 100కి 100 మార్కులు రావాలని చిన్నప్పటి నుంచే వారిపై ఒత్తిడి ఉంటుంది. ఈ పద్ధతికి నేను, మా వారు బద్ధ వ్యతిరేకులం. చదువు అనేది నాలెడ్జ్ కోసం అనేదే మా భావన. బట్టి కొట్టి చదవడం వల్ల పిల్లల్లో క్రియేటివిటీ తగ్గిపోతుంది. ఇండిపెండెంట్ గా ఆలోచించగలగాలి. తమ ఆలోచనలను ఆచరణలో పెట్టగలిగే నైపుణ్యం ఉండాలి. తల్లిదండ్రులుగా వారికి అన్ని రకాలైన అవకాశాలు కల్పిస్తాం. ఎలా ఎదుగుతారన్నది వారిష్టం. అమ్మగా మా పిల్లలు బాధ్యత తెలిసిన పౌరులవుతారని నమ్ముతున్నా. నాకు కోపం ఎక్కువ. మా పెద్దబ్బాయి స్కూల్లో నాప్కిన్ను ఉతికిస్తారు. ఎందుకంటే ఎవరి పని వారే చేసుకోవడం నేర్పించాలనేది ఆ స్కూల్ తత్వం. చిన్నప్పటి నుంచి నాకు కోపం ఎక్కువ. కోపం వస్తే బాగా అరిచేదాన్ని. చిన్నప్పుడు ఒకడు మా అక్కను ఏడిపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్లి కొట్టేసి వచ్చాను. ఇప్పుడు అమ్మయ్యాక కోపం తగ్గిపోయింది. కూల్గా ఉంటున్నా. మా ఆయన షూటింగ్ నుంచి వచ్చాక పిల్లతో బాగా ఆడుకుంటాడు. వంటగదిలోకెళ్లి తనొక్కడే వంట కూడా చేస్తాడు. నాన్ వెజ్ బాగా చేస్తాడు. ఆయన ద్వారా నాన్ వెజ్ వండటం నేర్చుకున్నా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.